శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ ఓం నమ శివాయ. కన్నప్ప మూవీలో ప్రభాస్ రుద్రుడిగా వచ్చాడు. అసలు రుద్రుడు అంటే ఎవరు? రుద్రుడు కన్నప్పకి సహాయం చేయడానికి భూమి మీదకు ఎందుకు వచ్చాడు? ఒక సాధారణ బోయవాడిలా ఉన్న తిన్నడు కన్నప్పలా ఎలా మారాడు? కన్నప్ప స్టోరీకి మహాభారతానికి ఉన్న సంబంధం ఏంటి? కన్నప్ప మన తెలుగువాడు. కన్నప్ప కథకి శ్రీకాళహస్తికి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. కన్నప్ప మూవీ స్టార్టింగ్ లో అలానే క్లైమాక్స్ లో ఒక ఏనుగు, నాగుపాము, సాలెపురుగు వచ్చాయి. వాటి గురించి వీడియో చివరిలో చెప్పాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. కన్నప్ప మూవీ క్లైమాక్స్ చాలా బాగుంది. వీలైతే మూవీని థియేటర్ లో చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ భక్త కన్నప్ప స్టోరీ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన మహాకవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యం అనే కావ్యంలో స్వయంగా రాసిన నిజంగా జరిగిన సంఘటన. మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్న ఉటుకూరు అనే గ్రామంలో అప్పటి కాలంలో బోయ జాతికి చెందిన ప్రజలు నివసిస్తూ ఉండేవారు. ఆ ప్రజలందరికీ ఒక రాజు ఉండేవాడు. అతని పేరు నాగప్ప. అతని భార్య పేరు దత్త. వీళ్ళిద్దరికీ చాలా సంవత్సరాల నుండి పిల్లలు పుట్టలేదు. అందుకని నాగప్ప, దత్త ఇద్దరూ ఆ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవారు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి నాగప్ప కల్లోకి వస్తాడు. ఎన్నో రోజుల నుండి నువ్వు నాకు పూజలు చేస్తున్నావు. ఇంకొన్ని రోజుల్లో నీకు ఒక మగపిల్లవాడు పుడతాడు. అతను ఒక గొప్ప శివభక్తుడిగా తయారయ్యి చరిత్రలో నిలిచిపోతాడని సుబ్రహ్మణ్య స్వామి చెప్తాడు. అది జరిగిన కొంతకాలం తర్వాత నాగప్ప, దత్త వీళ్ళిద్దరికీ ఒక మగపిల్లవాడు పుడతాడు. అతనికి తిన్నప్ప అనే పేరు పెడతారు. అందరూ ముద్దుగా తిన్నడు అని పిలిచేవారు. నాగప్ప తిన్నడుకి చిన్నప్పటి నుండి అడవిలో వేటాడటంతో పాటు అన్ని రకాల విలువిద్యలు నేర్పించి మహాబలవంతుడిగా పెంచుతాడు. ఒకరోజు తిన్నడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి అడవిలో వేటకు వెళ్తాడు. ఎంతసేపు అయినా ఆ రోజు వాళ్ళు ఒక జంతువుని కూడా వేటాడలేకపోతారు. అప్పుడు ముగ్గురు కలిసి ఒక చెట్టు కింద కూర్చుంటారు. అప్పుడు తన స్నేహితులిద్దరూ ఆ పరమశివుడు మహత్యం గురించి తిన్నడికి చెప్తారు. కానీ తిన్నడు మాత్రం దేవుడిని అసలు నమ్మేవాడు కాదు. ఈ రాళ్ళు రప్పల్లో దేవుడు ఎందుకుంటాడో అనేవాడు. ఇక ఆ ముగ్గురు వేటాడి అలసిపోవటం వల్ల ఆ చెట్టు కిందే కాసేపు నిద్రపోతారు. అప్పుడు తిన్నడు కల్లో ఒక శివలింగం కనిపిస్తుంది. ఇంతలోనే అక్కడికి ఒక అడవి పంది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ ముగ్గురు నిద్రలేచి ఆ అడవి పందిని వేటాడుతూ ఉంటారు. కానీ ఆ అడవి పంది వీళ్లకు దొరకకుండా పారిపోతుంది. తిన్నడు మాత్రం ఆ అడవి పందిని అనుసరిస్తూ దాని వెనకాలే వెళ్తాడు. చివరికి కొంత దూరం వెళ్ళాక తిన్నడికి ఎదురుగా ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక శివలింగం కనిపిస్తుంది. ఆ శివలింగాన్ని చూసి తిన్నడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు తనకు కల్లో కనిపించిన శివలింగం అలానే ఇప్పుడు తన ఎదురుగా ఉన్న ఈ శివలింగం రెండూ ఒకటే. ఒక్కసారిగా తిన్నడు మనసులో ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. వెంటనే ఆ శివలింగం దగ్గరకు వెళ్లి ప్రేమతో, భక్తితో ఆ శివలింగాన్ని అలానే చూస్తూ ఉంటాడు. తిన్నడు శివలింగాన్ని కౌగిలించుకుని, అయ్యా శివయ్య, ఒంటరిగా ఈ అడవిలో ఎందుకున్నావయ్యా? అసలు నువ్వు ఏమైనా తిన్నావా లేదా అంటూ వెంటనే అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక అడవి పందిని వేటాడి దాన్ని మాంసాన్ని వండి శివలింగానికి పెడతాడు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు తిన్నడు మొదటగా అడవిలోకి వెళ్లి అడవి పందిని వేటాడి దాని మాంసం వండి ఒక చేతిలో మాంసం, ఇంకో చేతిలో పువ్వులు, అలానే తన నోటి నిండా నీళ్లు తీసుకుని శివలింగం దగ్గరకు వచ్చి నోటిలో ఉన్న నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసి శివలింగం మొత్తం శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి వండి తెచ్చిన మాంసాన్ని శివుడికి పెడతాడు. ఇలానే ప్రతిరోజు జరిగేది. ఇది చూసిన ఆ చుట్టుపక్కల ప్రజలు, అయినా శివలింగానికి నోటిలో ఉన్న నీళ్లతో అభిషేకం చేయడం ఏంటి, శివుడికి మాంసాహారం పెట్టడం ఏంటని ఆ ఊర్లో ఉన్న ఒక పూజారికి ఈ విషయం చెప్తారు. ఆ రోజు నుండి ఆ పూజారి ఉదయాన్నే ఆ శివలింగం దగ్గరకు వచ్చి తిన్నడు పెట్టిన మాంసం మొత్తాన్ని తీసేసి నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేసి పువ్వులతో అలంకరించి వెళ్లేవాడు. ఆ తర్వాత మధ్యాహ్నానికి వేట ముగించుకుని తిన్నడు అక్కడికి వచ్చి మరలా తన నోటితో తెచ్చిన నీళ్లతో అభిషేకం చేసి తను వండిన మాంసాన్ని శివుడికి పెట్టేవాడు. ఆ తర్వాత రోజు ఇది చూసిన ఆ పూజారి తన ఇంటికి వెళ్లి, అయ్యో శివయ్య, ఈ ఘోరాన్ని చూడడానికి నన్ను బ్రతికించావా? ఎంగిలి నీళ్లతో అభిషేకం చేస్తూ పంది మాంసాన్ని వండి పెడుతూ శివలింగాన్ని అపవిత్రం చేస్తున్నాడు. దీన్ని చూస్తూ నేనుండలేనంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆ పూజారికి శివుడు కల్లో కనిపించి రేపు శివలింగం దగ్గరకు వెళ్ళినప్పుడు తిన్నడు వచ్చేదాకా చూసి తిన్నడికి కనపడకుండా అక్కడే ఉండి జరగబోయేది చూడమని శివుడు కల్లో ఆ పూజారికి చెప్తాడు. ఆ పూజారి ఆ మరుసటి రోజు శివలింగం దగ్గరకు వెళ్లి తిన్నడికి కనబడకుండా పక్కనే ఉన్న చెట్టు పక్క నుండి చూస్తూ ఉంటాడు. ఎప్పట్లాగానే తిన్నడు అక్కడికి వచ్చి నోటిలో తెచ్చుకున్న నీళ్లతో శివుడికి అభిషేకం చేసి మాంసాన్ని శివుడికి పెడతాడు. ఇంతలో శివలింగంకి ఉన్న ఒక కంటి నుండి రక్తం కారడం మొదలవుతుంది. అయ్యో శివయ్య, నీ కంటికి ఏమైందంటూ తిన్నడు బాధపడుతూ అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఆకు నుండి పసర తీసుకునొచ్చి శివలింగం కంటికి పెడతాడు. అయినా కూడా రక్తం ఆగదు. అప్పుడు తిన్నడికి ఏం చేయాలో తెలియక కంటికి కన్నే పరిష్కారం అనుకుని
అనుకుని తన కన్నుని బాణంతో కోసి శివలింగానికి పెడతాడు. అప్పుడు శివలింగం నుండి కారుతున్న కన్నీరు ఆగుతుంది. ఇదంతా చుట్టుపక్క నుండి చూస్తున్న పూజారి తిన్నడు భక్తికి ఆశ్చర్యపోతాడు. కొంతసేపటికి శివలింగంకి ఉన్న రెండో కంటి నుండి కూడా రక్తం కారడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన కాలుని తీసి గుర్తుగా ఉండడానికి శివలింగం రెండవ కంటికి దగ్గరగా పెట్టి తన రెండవ కంటిని కూడా బాణంతో కొయ్యబోతాడు. ఇంతలోనే సాక్షాత్తు ఆ పరమశివుడే స్వయంగా ప్రత్యక్షమయ్యి తిన్నడు భక్తికి మెచ్చి అతని కళ్ళను అతనికి తిరిగిచ్చి తిన్నడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా శివుడి మీద ఉన్న తన అపరిమితమైన భక్తి వల్ల తన కళ్ళను కూడా శివుడికి దానంగా ఇవ్వటం వల్ల తిన్నడు అనేవాడు కన్నప్ప అయ్యాడు. ఆ తర్వాత కన్నప్ప కన్నప్పయ్యనారుగా అయ్యాడు. ఆ రోజు శివుడి దర్శనం తిన్నడికి కలిగింది. అలానే చెట్టుపక్క నుండి చూస్తున్న ఆ పూజారికి కూడా శివుడి దర్శనం కలిగింది. ఆ పూజారి ప్రతిరోజు శివనామస్మరణ చేస్తూ వేదాలు చదువుతూ మంత్ర ఉచ్చారణతో నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేస్తూ పూజలు చేసేవాడు. మరి తిన్నడు ఇవేమీ లేకుండా తన నోటిలో ఉన్న నీళ్లతో అభిషేకం చేస్తూ మాంసాహారాన్ని పెడుతూ పూజించేవాడు. అయినా ఇద్దరికీ శివుడి దర్శనం కలిగింది. శివుడంటే ఒక అపరిమితమైన భక్తి ప్రేమ నీలో ఉంటే చాలు. నీలో ఉన్న భక్తి అనేది స్వచ్ఛంగా ఉంటే చాలు. నువ్వు ఎలా పూజించినా శివుడు నీ పూజని స్వీకరిస్తాడు. అలానే ఆ శివుడు నీకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడని కన్నప్ప కథ ద్వారా మనకు అర్థం అవుతుంది. కన్నప్ప గత జన్మలో అర్జునుడు. మహాభారత యుద్ధం సమయంలో అర్జునుడు తన శక్తిని పెంచుకోవడానికి పాశుపతాస్త్రం కోసం శివుడికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు అర్జునుడు తపస్సును భంగం చేయడానికి ఒక రాక్షసుడిని పంది రూపంలో పంపిస్తాడు. ఆ పంది నుండి తపస్సులో ఉన్న అర్జునుడిని కాపాడడానికి ఆ శివుడు ఒక వేటగాడి రూపంలో మారువేషంలో అక్కడికి వస్తాడు. అప్పుడు శివుడు అర్జునుడు ఇద్దరు ఒకేసారి ఆ పందిని బాణంతో కొడతారు. ఆ పంది నేను వేసిన బాణం వల్లే చనిపోయిందంటూ అర్జునుడు ఆ వేటగాడితో గొడవకి దిగుతాడు. ఆ విధంగా ఇద్దరు ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న ధనస్సుతో ఆ వేటగాడి తల మీద కొట్టబోతాడు. అర్జునుడు ధనస్సు రెండు ముక్కలయ్యి కళ్ళు తిరిగి పడిపోతాడు. కొంతసేపటికి అర్జునుడు కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగా శివుడు ప్రత్యక్షమయ్యి ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది అర్జునుడికి ఆ వేటగాడి రూపంలో వచ్చింది ఆ పరమశివుడే అని. వెంటనే అర్జునుడు శివుడికి నమస్కరించి ఈ విధంగా చెప్తాడు: ఓ మహదేవా, నేను నీకు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాను. కానీ నీ దివ్య స్వరూపం చూశాక నా మనసులో ఎలాంటి కోరికలు లేవు. నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. అప్పుడు శివుడు ఇలా చెప్తాడు: అర్జున, ఈ భూమి మీద నువ్వు చేయవలసిన కార్యములు ఇంకా చాలానే ఉన్నాయి. నువ్వు కారణ జన్ముడవు. భూమి మీద ధర్మాన్ని రక్షించడంలో నీ పాత్ర కీలకం. ఈ జన్మలో నువ్వు చేసిన కర్మలకు ప్రాయశ్చిత్తం వచ్చే జన్మలో కలుగుతుంది. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కన్నప్పలా ఒక గొప్ప శివభక్తుడిగా పేరు పొందుతావు. అప్పుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ విధంగా అర్జునుడు మహాభారత యుద్ధం సమయంలో చేసిన కర్మలకు తప్పులకు ఫలితాన్ని తర్వాత జన్మలో తిన్నడుగా పుట్టి గత జన్మలో చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవించి చివరికి శివభక్తితో కన్నప్పలా మారి మోక్షాన్ని పొందుతాడు. రుద్ర అంటే శివుని యొక్క మరొక రూపం. మరణం అనేది లేని ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని క్రియేట్ చేయమని బ్రహ్మదేవుడు శివుడిని అడుగుతాడు. అప్పుడు శివుడు తన అంశతో ఉన్న 11 రకాల ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని క్రియేట్ చేస్తాడు. కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష ఇలా 11 రకాల ఇమ్మోర్టల్ బీయింగ్స్ ని క్రియేట్ చేస్తాడు. వీళ్ళందరినీ కలిపి రుద్ర అంటారు. శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ శాంతంగా ఉంటాడు. కానీ రుద్ర మాత్రం బూడిద పూసుకుని మెడలో కపాల దండ వేసుకుని కోపంతో అతి భయంకరంగా ఉంటూ విశ్వం మొత్తం సంచరిస్తూ ఉంటాడు. తన భక్తులకి ఎప్పుడైనా ఎలాంటి ఆపదైనా వస్తే ఆ శివుడు తన ఇంకో రూపమైన రుద్రుడిని తన భక్తులకు సహాయం చేయడానికి భూమి మీదకు పంపిస్తాడు. ప్రస్తుతం శ్రీకాళహస్తి గుడిలో ఉన్న శివలింగం ఒకప్పుడు ఎలాంటి గుడి లేకుండా కేవలం శివలింగం మాత్రమే ఉండేది. ఆ శివలింగాన్ని ఎవరో పట్టించుకునేవారు కాదు. ఆ శివలింగం ఎండకి ఎండుతూ వానికి తడుస్తూ అలానే చాలా కాలం ఉంది. ఇది గమనించిన ఒక సాలెపురుగు శివుడి మీద ఉన్న భక్తితో ఎండ శివలింగం మీద పడకుండా ఒక గూడెని నిర్మించింది. ఆ తర్వాత అటువైపుగా వెళ్తున్న ఒక నాగుపాము ఈ శివలింగాన్ని చూసి, అయ్యో శివలింగం చుట్టూ ఈ పిచ్చిగూడు ఏంటి అని ఆ సాలెపురుగు కట్టిన గూడు మొత్తాన్ని తీసేసి తన నుదుటి మీద ఉన్న నాగమణిని తీసి శివలింగం మీద పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కొంతసేపటికి అక్కడికి ఒక ఏనుగు వస్తుంది. ఏనుగు ఆ శివలింగాన్ని చూసి, అయ్యో శివయ్య, నిన్నెవరూ పట్టించుకోవటం లేదే అనే బాధతో ఆ శివలింగం మీద ఉన్న నాగమణిని తీసేసి పక్కనున్న నదిలో నుండి నీరు తెచ్చి తన తొండంతో శివలింగంకి అభిషేకం చేస్తుంది. అలానే శివలింగం చుట్టూ పువ్వులతో అలంకరించి శివుడు తినడానికి పండ్లు పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు మరలా ఆ సాలిపురుగు అక్కడికి వచ్చి, నేను కట్టిన గూడిని ఎవరు తీసేశారు అనుకుని మరలా శివలింగం మీద ఎండ పడకుండా
పట్టించుకోకుండా గూడిని కట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన నాగుపాము ఇది చూసి ఎవరో నా నాగమణిని కింద పడేశారనుకుని సాలెపురుగు కట్టిన గూడును తీసేసి మరలా నాగమణిని శివుడి మీద పెట్టి వెళ్లిపోతుంది. మరికొంతసేపటికి అక్కడికి వచ్చిన ఏనుగు అయ్యో ఈ రోజు కూడా శివుడికి ఎవరో అభిషేకం చేయలేదనుకుని నాగమణిని తీసి కింద పడేసి నదిలో నుండి నీరు తెచ్చి శివుడికి అభిషేకం చేసి పువ్వులతో అలంకరించి తినడానికి పండ్లు పెట్టి వెళ్లిపోతుంది. ఇదే విధంగా చాలా రోజులు జరుగుతుంది. ఒక రోజు నాగుపాముకి డౌట్ వస్తుంది, శివుడి మీద నేను పెట్టే నాగమణిని ఎవరు తీసేస్తున్నారు అని. అందుకని ఆ రోజు నాగుపాము ఎప్పట్లాగానే శివుడికి పూజ చేసి నాగమణి శివుడి మీద పెట్టి అక్కడి నుండి వెళ్లిపోకుండా పక్కనే ఉన్న చుట్టుపక్కన ఉండి చూస్తూ ఉంటుంది. కొంతసేపటికి అక్కడికి వచ్చిన ఏనుగు ఎప్పట్లాగానే నాగమణిని తీసి కింద పడేస్తుంది. అది చూసిన నాగుపాము కోపంతో అక్కడికొచ్చి ఏనుగు తొండంలో నుండి తలలోకి దూరుతుంది. ఆ నొప్పి భరించలేక ఏనుగు తన తలని పక్కనే ఉన్న బండకేసి కొట్టుకుంటుంది. ఆ దెబ్బకి ఏనుగు నాగుపాము చనిపోతాయి. అదే బండరాయి మీద సాలెపురుగు కూడా ఉండడం వల్ల ఒకేసారి సాలెపురుగు నాగుపాము ఏనుగు చనిపోతాయి. ఆ 3 జంతువులు శివుడి మీద ఉన్న భక్తి వల్ల చనిపోయాయి కాబట్టి సాక్షాత్తు ఆ శివుడు ప్రత్యక్షమయ్యి సాలెపురుగు నాగుపాము ఏనుగు ఈ 3 జంతువులకు ముక్తిని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి ఆ ప్రాంతాన్ని శ్రీకాళహస్తి అని పిలవటం మొదలు పెడతారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం, అలానే హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఆ పరమశివుడు కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ముక్తిని కలిగిస్తాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు ఆ పరమశివుడి నుండి పుట్టినదే కదా. నువ్వుల నూనెతో పూజించే పూజారికి శివుడు దర్శనం ఇచ్చాడు. అలానే ఎంగిలి నీటితో అభిషేకం చేసిన బోయవాడైన తెన్నడికి కూడా శివుడి దర్శన భాగ్యం కలిగింది. అలానే జంతువులకు కూడా శివుడు మోక్షాన్ని ప్రసాదించాడు. శివుడిని ఎవరు పూజిస్తున్నారు, ఎలా పూజిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. ఆ శివుడి మీద నీ భక్తి స్వచ్ఛంగా ఉంటే ఖచ్చితంగా ఆ శివయ్య నిన్ను కాపాడతాడు. అందరూ ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య.